ఇప్పుడు వేరే వాళ్ళందరికీ వచ్చింది అనుకో ఉద్యోగం, కుమారన్నకే రాకపోతే ఇప్పుడు నా కుమారన్నకు పరిచయం ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం వస్తే పొద్దున నేను ఏదో సంతకం పెట్టించుకొచ్చుకుంటా, ఏదో పర్సనల్ దేంట్లో సంతకం పెట్టించుకొచ్చుకుంటా. ఈయన ఇంత పోరాటం చేసి రేపొద్దు నేనకే ఉద్యోగం రాకపోతే ఎట్లా? కాబట్టి నేను ఏమంటే రిక్వెస్ట్ ఏంది అంటే మీరు దయచేసి ఈ 2 months అవుతుంది కొద్దిగా ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. ఇప్పుడు మై క్వశ్చన్, కార్తిక్ సార్ చెప్పినట్టు 2 months అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు అలకేట్ చేస్తా అని చెప్పారు. ప్రధానంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్, ఇప్పుడు గతంలో మనం వీడియోలు చూసినాం, శ్రీధర్ సారు 70,000 అంటాడు, మన రేవంత్ రెడ్డి సార్ 60,000 అంటాడు, పొన్నం ప్రభాకర్ సార్ 1,00,000 ఉద్యోగాలు అంటాడు. అంటే అథెంటిక్, దే ఆర్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్, వాళ్ళ దగ్గరనే స్పష్టమైన నెంబర్ లేదు. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ మన కార్తిక్ సార్ చెప్పినట్టు కొంత ఓపిక పట్టండి అంటే ఓపిక ప్రిపేర్ కమ్మంటున్నాను సార్. ఒకటి మా క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ ఇంచుమించుగా 24 నెలలు అంటే 2 సంవత్సరాల కాలం అనేది అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ గత 4 సంవత్సరాలలో అశోక్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2,000 కోట్ల రూపాయలు అనేది ఇది ఆసామాషి అమౌంట్ కాదు. 30 విద్యార్థులు ఆస్పిరెంట్స్, రైట్? అట్ ద సేమ్ టైం 30 lakhs పీపుల్ టీజీపీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనం సిన్సియర్గా సీరియస్గా తీసుకున్న 30 లక్షలు కాకపోయినా 10 లక్షల మందిని తీసుకున్నా. ఇప్పుడు మనం గతంలో చూస్తే కొంచెం మనం గతానికి వెళ్తే సార్ చెప్పినట్టు ఇప్పుడు 1000 కోట్లు ఇస్తున్నాడు. సార్ ఎప్పుడు ఈయనని చెప్పలే, సమస్య ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఈయనని చెప్పలే. నేనేం చెప్తున్నా అంటే ఒరిజినల్గా, రియలిస్టిక్గా, తార్కికంగా, శాస్త్రీయ ధోరణిలో మాట్లాడండి. దయచేసి ఈ పేక మేడలతోని ఈ పరిపాలన కొనసాగిస్తే వీళ్ళు పరోక్షంగా 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సిబ్లింగ్స్ తీసుకుంటే 1.5 కోటి పైన, ప్రత్యక్షంగా 1.5 కోటి ప్రజల పైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రత్యక్షంగా ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య హత్యలని నేను చెప్తా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ రైట్? పరోక్షంగా. ఎట్ ద సేమ్ టైం 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కూడా రేవంత్ సార్. ఫస్ట్ నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తానని చెప్పింది కూడా రేవంత్ సారే. స్కూటీ ఇస్తా అని చెప్పింది కూడా రేవంత్ సారే. ఫ్రీ కోచింగ్ స్కూటీలకు ఏం సంబంధం? సార్ సార్ నేను ఏమంటున్నా, మీ నిరుద్యోగం గురించి మాట్లాడి నేను మాట్లాడతా, మేనిఫెస్టో గురించి మాట్లాడితే నేను వేరేది మాట్లాడతా. ఐ విల్ నెవర్ గో టు మీరు నిరుద్యోగం గురించే మాట్లాడు. స్కూటీల గురించి, స్కూటీలో నిరుద్యోగులకు ఏం సంబంధం లేదు. 100% ఐ విల్ నాట్ గో ఫ్రమ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, స్కూటీలు పక్కన పడదు. ఫ్రీ కోచింగ్ అన్నారు. ఇప్పుడు ఇంత బలంగా చెప్తారు కదా, ఒక స్కూటీ అనగానే అంత వాయిస్ లేస్తా ఉన్నది. మై క్వశ్చన్, మరి 2 లక్షల ఉద్యోగానికి అదే జవాబుదారం, అదే ఒక రెస్పాన్స్ ఎందుకు రావట్లేదు అనేది ఫస్ట్. నిరుద్యోగ భృతి ఎటుపోయింది? ఫ్రీ కోచింగ్ స్టడీ సర్కిళ్లలో, ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో, ఎస్సీ స్టడీ సర్కిళ్లలో వాళ్ళకు ఉచిత కోచింగ్ అని చెప్పారు. అది ఎక్కడ పోయింది? స్టడీ మెటీరియల్ ఎక్కడ పోయింది? బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఈ చిక్కడపల్లి లైబ్రరీ ఎక్కడైతే ఉన్నదో అక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతా అని చెప్పారు. అక్కడ నాణ్యమైన ఫుడ్ పెడతా అని చెప్పారు. మనం ఓకే నిరుద్యోగుల అంశం గురించే చర్చిద్దాం. మరి దీనికి ఏం సమాధానాలు చెప్తారు? ఇవి అన్నీ చెప్పిన తర్వాత మై క్వశ్చన్ ఏంటంటే, గతంలో చెప్పిన అబద్ధమే కొత్తగా ఇప్పుడు మై క్వశ్చన్ ఏంటంటే, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. అబద్ధం నిజం అని చెప్పడం అదొక అబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తాం మేడం, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవే అబద్ధాల మీద నడుస్తూ ఉంది ప్రభుత్వం. మేమేమంటున్నాం అంటే క్లియర్గా మేము వెయ్యము అంటే ఈ నిరుద్యోగులందరూ కూడా ఈ 10 లక్షల మంది డైరెక్ట్గా ప్రైవేట్ సెక్టార్లో పోయి చూసుకుంటారు. అప్పుడు మన జిఎస్డిపి అనేది పెరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయమే కదా. ఇప్పుడు వీళ్ళు వేయమని చెప్పరు, డైరెక్ట్గా వేస్తా అని చెప్తారు కానీ వేయరు. లాజిక్ అర్థమవుతుందా? గత 24 నెలల నుంచి
ఇదే తర్కంతో నడుస్తుంది ప్రభుత్వం. ఉపేందర్ గారు, ఇందాక కార్తిక్ గారు అనేది ఏంటంటే ఆల్మోస్ట్ 20 నెలలు మీరు వెయిట్ చేశారు. ఆయన డిసెంబర్లో వచ్చి మాట్లాడతాను, ఆ రోజు జీవోలు ఇస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఇన్ని నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఈ 2 నెలలు కాస్త ఓపికగా ఉండడం, లేకపోతే ఈ 2 నెలలు మీరు ఏవైతే ఎగ్జామ్స్ కి రాస్తున్నారో వాటికి ప్రిపేర్ అవ్వండి. సరే మేడం, మేము దానికి ప్రిపేర్ అవుతాం. కానీ మీరు ఇప్పుడు దాకా మీరు ఈ సంబంధించి జీపీఓలు ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి మీరు సిలబస్ రిలీజ్ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదండి? మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఏ సబ్జెక్ట్ అని చదవాలి వాళ్ళు? ఇప్పుడు స్టూడెంట్ మీరు చదువుకోండి అంటారు, ఏం చదువుతారు? నువ్వు సిలబస్ రిలీజ్ చేయలే కదా దానికి సంబంధించి, మరి ఏమని చదవాలి వీళ్ళకు? ఒక్కొక్క దానికి ఒక సిలబస్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక్కొక్క దానికి ఒక సిలబస్ ఉంటుంది. నువ్వు 2 పేపర్లు పెడుతున్నావా, 3 పేపర్లు పెడుతున్నావా, నువ్వు ఏం సిలబస్ ఇస్తున్నావు అనేది నీకు అసలు ఫస్ట్ మీకు క్లారిటీ ఉందండి? ఇప్పుడు కాదు కుమార్ గారు, ఇప్పుడు మీరు చదువుకోండి అన్నారు కదా మేడం. ఇప్పుడు 2 నెలలు ఓకే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మేడం? ఒక్క నిమిషం మేడం, ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ఎగ్జామ్ పెడతారు. మరి ఇప్పుడు దాకా వీళ్ళు విద్యార్థులు చదివేదానికి వాళ్ళకి ఏం చదవాలి? వాళ్ళది గత సిలబస్ ఉందా ఏంది, అసలు ఎటువంటి సిలబస్ చదవాలో అనేసి గందరగోళంలో విద్యార్థులు ఉన్నారు కదా. అంటే వీళ్ళు ఏం చేయాలి మరి? ఇప్పుడు వాళ్ళు మీరు 2 నెలలు అంటున్నారు, 2 నెలలు అనే గ్యారెంటీ ఉందా? లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్ ఒకవేళ బీహార్లో ఎన్నికలు అయితే దానికి సంబంధించి జూబ్లీ హిల్స్ అనుకోతుంది, ఎన్నికల కోడ్ వస్తుంది. దాని తర్వాత ఏంది, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ బై ఎలక్షన్ పడుతుందండి. అట్లా రాష్ట్రం మొత్తం వర్తిస్తుందండి, రాష్ట్రం మొత్తం వర్తిస్తుంది. మీకు ఆ మాత్రం అవగాహన లేకపోతే విద్యార్థులు నేనేమి బై ఎన్నికలు అంటే ఏ ఎన్నిక జరిగినా, ఏ చిన్న ఎన్నిక జరిగినా రాష్ట్రం మొత్తం ఎన్నికలు 6 నెలల దాకా ఎటువంటి పాలేరు బైపోల్ చేసిన, కానీ నేను ఎప్పుడు ఇది వినలేదు. విజయ్ గారితో ఈ విషయం క్లారిటీ తీసుకున్నాను. ఈ విషయంలో అంటే ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఓన్లీ ఆ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే వర్తిస్తుందా, మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్తిస్తుందా? అంటే ఎప్పుడైనా ఎన్నికల కోడ్ అనేది ప్రభావితం చూపెడుతుంది కాబట్టి, అంటే ఓటర్ల మదిని మార్చే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఎన్నికల కంటే బిఫోర్ ఏది కూడా ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఏ పథకం కానీ ఏ నియామకం కానీ జరగదండి. ఆ నియోజకవర్గానికైనా మొత్తానికా? రాష్ట్రం మొత్తం. సరే, ఓకే మేడం. అయితే నాకు ఈ విషయం తెలియకనే అడుగుతున్నా, అన్న నాకు కూడా తెలియకనే అడుగుతున్నా, నాకు కూడా క్లారిటీ అడుగుతున్నా. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేశారు కదా, బైపోల్ వచ్చింది కదా, అది ఏం నియోజకవర్గము? హుజురాబాద్. అప్పుడే కదా ఈ 10 లక్షలు ఇస్తాము దళిత బంధు అన్నది. ఫస్ట్ దళిత బంధు మరి ఆ స్కీమ్ ఎట్లా వచ్చింది? మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కదా ఫస్ట్ ఇచ్చింది. అది ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందు ఇచ్చారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవ్వలేదు. అది అప్పుడు మాకు అవగాహన ఉంది, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇచ్చారు దళిత బంధువులు. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేస్తామో ఆ విధంగా చేసి అక్కడ జరిగినప్పుడల్లా రాష్ట్రం మొత్తం ఎన్నికల కోడ్ పోవాలంటే ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు. కాంగ్రెస్ పార్టీ దాని మీద కోర్టు కూడా వెళ్ళింది. ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు దళిత బంధు ఎట్లు ఇస్తారని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేసింది. ఇది మొత్తం మమ్మల్ని ఆగం చేయనికే వెళ్ళారు కరెక్టే, కానీ ఆ హుజురాబాద్ నియోజకవర్గం వరకు మాత్రమే అది వర్తిస్తుంది అంటున్నారు. లేదు, అన్ని